ఫ్రెండ్స్, మీరు వెకేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ ఎక్కడికి వెళ్తారు? స్విట్జర్లాండ్, థాయిలాండ్ లేదా యుఎస్, యూకే ఇలా వెళ్తారు. కానీ ప్రపంచంలో 7 ప్రదేశాలు ఉన్నాయి. అవి ఎప్పటికీ వెళ్ళకూడదు. ఎందుకంటే అవి అంత డేంజరస్. ఎందుకు అంత డేంజరస్ అంటే ఒకసారి వెళ్ళడమే తప్ప తిరిగి రావడం అంటూ ఉండదు. మరి ఆ 7 ప్రదేశాలు ఏంటి? అవి ఎక్కడున్నాయి? ఎందుకు అవి అంత డేంజరస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో ఉండే ప్రదేశం ఇండియాలోనే ఉంది, కానీ అది ఎవరికీ తెలియదు. మరి లేట్ ఎందుకు? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు బర్త్రా టాక్స్. 7th, లేక్ నాంట్రోన్, తాంజానియా. లేక్ నాంట్రోన్ అనేది తాంజానియాలో ఉంది. ఈ లేక్లో కాల్షియం కార్బోనేట్ కెమికల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అక్కడున్న యానిమల్స్ యాక్సిడెంటల్గా పడితే ఇన్స్టెంట్గా ఒక రాయిలాగా మారిపోతాయి. నిక్ బ్రాండిట్ అనే ఒక ఫోటోగ్రాఫర్ లేక్లో పడిన యానిమల్స్ ఫోటో తీశాడు. ఆ ఫోటో హర్రర్ మూవీలో ఒక సీనులా ఉంది. మరి ఆ లేక్లో మనిషి పడితే ఏమవుతుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. 6th, ఓమికాన్, రష్యా. నెక్స్ట్ డేంజరస్ ప్లేస్ రష్యాలో ఉన్న ఓమికాన్ విలేజ్. దీన్ని వరల్డ్స్ కోల్డెస్ట్ ఇన్హాబిటెడ్ ప్లేస్ అని కూడా అంటారు. ఈ విలేజ్లో టెంపరేచర్ -67 degrees Celsius వరకు ఉంటుంది. ఇక్కడ కార్స్, ఫోన్స్, హ్యూమన్ స్కిన్ వితిన్ మినిట్స్లోనే ఫ్రీజ్ అయిపోతుంది. కానీ ఈ విలేజ్లో కొంతమంది నివసిస్తున్నారు. కానీ బయట వాళ్ళు మాత్రం ఇక్కడ బతకలేరు. 5th, దనాకిల్ డెసర్ట్, ఇథోపియా. దనాకిల్ డెసర్ట్ అనేది ఇథోపియాలో ఉంది. దీనిని హెల్ ఆన్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ బాయిలింగ్ లావా లేక్స్, సల్ఫర్ గ్యాసెస్, పాయిజనస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ మాస్క్ లేకుండా సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. హీట్ ప్లస్ టాక్సిక్ గ్యాసెస్ కాంబినేషన్ వల్ల ఇక్కడ బ్రతకడం చాలా కష్టం. ఇక్కడ కొంతమంది సైంటిస్టులు మాత్రమే రీసెర్చ్ కోసం వెళ్ళారు. నెంబర్ 4, మౌంట్ ఎవరెస్ట్, నేపాల్, టిబెట్. మనందరికీ తెలుసు ఎత్తైన మౌంటైన్ ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్ అని. కానీ చాలా మందికి తెలియదు మౌంట్ ఎవరెస్ట్ కూడా వరల్డ్స్ డెడ్లియెస్ట్ ప్లేస్లో ఒకటే అని. ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ -60 degrees Celsius వరకు ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉండడంతో బ్రీతింగ్ చేయడం చాలా కష్టం. చాలా మంది వరల్డ్ రికార్డు కోసం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. నెంబర్ 3, స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్లో ఉన్న స్నేక్ ఐలాండ్. ఇది వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఐలాండ్ లో గోల్డెన్ ల్యాన్స్డ్ వైపర్ స్నేక్స్ కూడా ఉంటాయి. వరల్డ్స్ డెడ్లియెస్ట్ వెనమ్ స్నేక్స్ కూడా ఉంటాయి. రిపోర్ట్స్ ప్రకారం యావరేజ్ గా 1 square meter కి ఒక స్నేక్ ఉంటుంది. ఒక్క స్నేక్ బయట వల్ల మనిషి ప్రాణాలు నిమిషాల్లోనే గాల్లో కలిసిపోతాయి. అందుకే గవర్నమెంట్ పబ్లిక్ కి ఎంట్రీని బ్యాన్ చేసింది. అక్కడ ఆర్మీ పర్మిషన్స్ తో మాత్రమే లిమిటెడ్ గా సైంటిస్టులు రీసెర్చ్ కోసం వెళ్ళగలిగారు. నెంబర్ 2, డెత్ వ్యాలీ, యుఎస్ఏ. నెక్స్ట్ డేంజరస్ ప్లేస్ యుఎస్ఏలో ఉన్న డెత్ వ్యాలీ. పేరులోనే డెత్ కనిపిస్తుంది. ఈ డెసర్ట్ లో డే టైంలో టెంపరేచర్ 50 degrees Celsius వరకు పెరుగుతుంది. ఈ డెసర్ట్ లో వెళ్తే మనిషి వాటర్ లేకుండా 1 గంట కూడా బ్రతకలేడు. ఇక్కడ ఉన్న హీట్ వల్ల మిరేజెస్ క్రియేట్ అవుతాయి. డిహైడ్రేషన్, సన్ స్ట్రోక్ ఇమీడియట్ గా వస్తాయి. అందుకే దీన్ని ఎర్త్ హాటెస్ట్ ప్లేస్ అని పిలుస్తారు. సైంటిస్టులు కూడా ఎక్కువసేపు ఉండలేకపోయారు. నెంబర్ 1, నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇండియా. మన ఇండియాలో ఉన్న మోస్ట్ డేంజరస్ ప్లేస్ నార్త్ సెంటినల్ ఐలాండ్, అండమాన్లో ఉంది. ఇక్కడ ఒక ట్రైబ్ ఉంది. సెంటినల్స్ ట్రైబ్ అని కూడా పిలుస్తారు. వరల్డ్స్ మోస్ట్ ఐసోలేటెడ్ ట్రైబ్ గా కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి అవుట్ సైడర్స్ ఒక థ్రెట్ లాగా కనిపిస్తారు. ఎవరైనా బోట్స్ తో అక్కడికి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు యారోస్ తో అటాక్ చేసి చంపేస్తారు. అక్కడికి వెళ్ళడానికి ఇండియన్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా బ్యాన్ చేసింది. ఎవరైనా అక్కడికి వెళ్తే జైల్లో వేస్తారు. సో ఫ్రెండ్స్, ఇవి వరల్డ్స్ లోనే డేంజరస్ 7 ప్లేసెస్. ఈ లిస్ట్ లో మీకు మోస్ట్ షాకింగ్ అనిపించిన ప్లేస్ ఏది? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.